నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని స్టార్ట్ చేసి దాంట్లో 6 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఈరోజు పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఇంకొక 4 మెడికల్ కాలేజీలు ఆల్మోస్ట్ పూర్తయిపోయినటువంటి సందర్భం. సో కొన్ని పూర్తయిన కాలేజీలు, ఇంకొన్ని పూర్తి కావాల్సినటువంటి కాలేజీలు, మొత్తంగా ఒక 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తుల చేతికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పజెప్తున్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే నిన్న నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ సందర్శనకి, మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సందర్శనకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక సవాలు విసిరారు. ఇక్కడ అసలు మెడికల్ కాలేజ్ ఎక్కడుందో చూపించండి, దీనికి అనుమతులు ఎక్కడున్నాయో చూపించండి అని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఎప్పుడు దానికి అనుమతులు ఇచ్చారో మొత్తం వివరిస్తూ నిన్న అక్కడికి వెళ్ళినటువంటి దాన్ని నిన్న ఉదయం నుంచి ఎల్లో మీడియా పత్రికలు, అలాగే సంబంధించినటువంటి వెబ్ మీడియా, ఆ ఎల్లో మీడియా మెయిన్ ఛానల్స్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ ట్విట్టరు, వాటిలన్నింటిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఏదో ఒక విధంగా ఆ పర్యటన సరిగ్గా జరగలేదని చూపించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏదో ఫ్లెక్స్, సుధాకర్కి సంబంధించినటువంటి ఫ్లెక్స్ పెట్టి వైఎస్ఆర్సీపీ నెవర్ అగైన్ అంట, మాస్కులు ఇవ్వలేక హత్యలు చేసేవాళ్ళు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతారని ఫ్లెక్స్, ఏదో నలుగురు అంటే అక్కడ గో బ్యాక్ అని చెప్పి నినాదాలు చేస్తున్నారని, దాన్ని ఈరోజు వాళ్ళ పత్రికలో కూడా హైలైట్ చేసుకుంటూ ఏదైతే రాశారు. ఇది చూడంగానే మిర్చి సినిమాలో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తాడు, ఏదైతే పెద్ద ఆయన నమ్ముకొని ఇక్కడ ఊరు ఇదంతా ఉంది, ఓ నలుగురిని అంటేసుకొని భయపెడదాం అనుకుంటారా అని చెప్పి, ఇలా చూస్తే మీరు 4 ఫ్లెక్స్లో లేదంటే ఓ 40 మంది జనాన్ని వేసుకొని వచ్చి 5 కోట్ల మందికి ధైర్యం ఇచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధైర్యంగా ఉంది, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇంత నాశనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేస్తున్నా కూడా భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మనకి భవిష్యత్తు భరోసా అని చెప్పి ధైర్యంగా ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారంటే ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు.